అహల్య భానుమతికిచ్చిన మాట ప్రకారం బిడ్డను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో బాబు ఒక్కసారిగా బాగా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు. కింద హాల్లో అర్జున్ ప్రసాద్, సుభద్ర వాళ్ళంతా కలిసి టిఫిన్ చేస్తుండగా సుభద్ర మాత్రం బాబును వదిలేసి అహల్య స్నానానికి వెళ్ళినట్టుంది. బాబు ఒకటే ఏడుస్తున్నాడు. వెళ్ళి తీసుకొని వస్తానని అనటంతో వెంటనే భానుమతి మాత్రం నువ్వు వెళ్ళటం నేను తినటం అయిపోయింది కదా, నేను వెళ్ళి బాబుని తీసుకొని వస్తానని భానుమతి వెంటనే లేచి సుభద్ర వెళ్లకుండా భానుమతి మాత్రమే పైకి వెళ్ళి ఏడుస్తున్న బాబుని తన చేతిలోకి తీసుకొని, ఏడవకు నాన్న, నువ్వు ఎంత ఏడ్చినా గానీ మీ అమ్మ ఇంకా తిరిగి రానే రాదు. నీకు ఏ లోటు లేకుండా నిన్ను ఏడవకుండా బంగారంలాగా మేమందరం కూడా నిన్ను చూసుకుంటాము. నువ్వు మాత్రం మీ అమ్మ కోసం ఏడవనే ఏడవకూడదని భానుమతి ఏడుస్తున్న బాబుతోటి చెప్తూ ఉంటుంది. అయినా కానీ బాబు ఏడుపు ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు. కింద హాల్లో ఉన్న అర్జున్, సుభద్ర మాత్రం ఏంటి ఇంకా కూడా బాబు ఏడుపు ఆపటం లేదు అని చెప్పి పైకి వెళ్ళి ఒకసారి బాబుని తీసుకొని కిందికి వద్దామని అందరూ కలిసి పైకి వెళ్ళబోతుంటే ఈలోపే భానుమతి బాబుని తీసుకొని మెట్ల నుంచి దిగి కిందికి వస్తూ ఉంటుంది. భానుమతిని చూసి అర్జున్ ప్రసాద్, సుభద్ర వాళ్ళంతా కూడా అక్కడే ఉండిపోతారు. తర్వాత భానుమతి బాబుని తీసుకొని హాల్లోకి వచ్చి బాబుని ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినా బాబు ఏడుపు ఆపకపోవడంతో సుభద్ర, అత్తయ్య గారు, అహల్య ఏం చేస్తుంది? బాబు ఇంతసేపు ఏడుస్తున్నా కానీ బయటికి రావటం లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది అహల్య అని భానుమతిని అడటంతో భానుమతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి ఏం చెప్పాలో అర్థం కాక, ఏమోనమ్మా, నేను కూడా గదిలో చూశాను, నాకైతే కనపడట్లేదు అహల్య అని భానుమతి సుభద్రకు చెప్పడంతో, అదేంటత్తయ్య, అహల్య గదిలో లేదా అని సుభద్ర భానుమతిని అడుగుతూ ఉంటుంది. లేదే, నేను మొత్తం చూశాను, ఎక్కడా కూడా అహల్య నాకు కనపడటం లేదని భానుమతి చెప్పడంతో భానుమతి మాటలకు అర్జున్ ప్రసాద్, సుభద్రతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈలోపు బంగారాజు కూడా అక్కడికి వచ్చి బాబు ఏడుస్తుంటే చూస్తూ ఉంటాడు. తర్వాత అర్జున్ ప్రసాద్, అసలు అహల్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బాబును ఒక్కరిని ఒంటరి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటుంటే, ఒకవేళ మన వీధి చివరనున్న గుడికి ఏమైనా వెళ్ళిందేమో లేరా, నువ్వు అంతలా కంగారు పడకు, వచ్చేస్తుందిలే అని భానుమతి అర్జున్ ప్రసాద్కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోపు బాబుని ఏడుపు ఆపే ప్రయత్నం భానుమతి బాబు ఏడుపు ఆపటం లేదని సుభద్ర తన చేతిలోకి తీసుకొని ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోపు హాల్లో ఉన్న ఫోన్కి గౌతమ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న అర్జున్ ప్రసాద్ ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అటువైపు నుంచి గౌతమ్ హలో నాన్న అనటంతో అర్జున్ ప్రసాద్ ఒక్కసారిగా చాలా సంతోషంతో హలో గౌతమ్ అని నవ్వుతూ గౌతమ్ని పలకరిస్తూ ఉంటాడు. వెంటనే భానుమతి అహల్య కనిపించడం లేదని గౌతమ్కి చెప్పేస్తాడేమో అని అర్జున్ ప్రసాద్ని మాట్లాడనివ్వకుండా అర్జున్ ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని తనతో మాట్లాడుతుంది. హలో నాన్న గౌతమ్ అనేసరికి అప్పుడు వెంటనే గౌతమ్ హలో నాయనమ్మ అని పలకరించే లోపలే బాబు ఏడుపు గట్టిగా గౌతమ్కి వినిపిస్తూ ఉంటుంది. బాబు ఏంటి అంతలా ఏడుస్తున్నాడు? అహల్య బాబు దగ్గర లేదా అని గౌతమ్ భానుమతిని అడుగుతూ ఉండేసరికి భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతూ, అదే నాన్న, బాబు అహల్య దగ్గర లేదు అని చెప్పడంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి, బాబు అహల్య దగ్గర లేకపోవడం ఏంటి? అసలు అహల్య ఎక్కడికి వెళ్ళింది? బాబును ఒక్కరిని ఒంటరిగా వదిలేసి అసలు అహల్య ఎక్కడికి వెళ్ళింది అని గౌతమ్ భానుమతిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు భానుమతి, అదేం లేదు నాన్న, అహల్య మన వీధి చివర ఉన్న గుడి దగ్గరికి వెళ్ళిందనుకుంటా, వచ్చేస్తుందిలే, నువ్వు కూడా ఏం కంగారు పడబాకు, అహల్య లేకపోవడంతో బాబు ఏడుస్తున్నాడు, మేమంతా ఉన్నాం కదా, నువ్వేం టెన్షన్ పడకు అని భానుమతి గౌతమ్కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భానుమతి అలా గౌతమ్కి చెప్తూ ఉంటే అక్కడే ఉన్న బంగారాజు మాత్రం చాలా కోపంతో భానుమతి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఈలోపు గౌతమ్ మాత్రం, అసలు అహల్య అలా ఎలా ఒంటరిగా గుడికి వెళ్ళింది? బాబు ఏడుస్తున్నా కానీ ఇంకా ఎందుకు రావటం లేదు? అసలు అహల్య గారు ఒక్కరు ఎందుకు వెళ్ళారు బయటికి అని భానుమతితో అంటూ, సర్లే నాయనమ్మ, నేను మళ్ళీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత బంగారాజు ఇదంతా చూసి ఏమి మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతాడు. ఎంతసేపు అయినా కానీ అహల్య ఇంటికి రాకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అర్జున్ ప్రసాద్, ఏంటి అహల్య ఇంకా ఇంటికి రావటం లేదు, ఎక్కడికి వెళ్ళింది ఈ అహల్య బాబును వదిలేసి అని అడుగుతూ ఉండేసరికి ఇంకా బంగారాజు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదండి అయ్యా, ఈ భానుమతి అమ్మగారే అహల్యమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు, అందుకే అహల్య ఇల్లును వదిలేసి బాబును వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని బంగారాజు చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. వెంటనే అర్జున్ ప్రసాద్, ఏంటి నువ్వు చెప్పేదంటే, అవును,
ఈ భానుమతి అమ్మగారి అహల్య చేత అగ్రిమెంట్ రాయించుకొని బాబు పుట్టిన తర్వాత ఇల్లు వదిలిపోవాలని కండిషన్ పెట్టడంతో అహల్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందండి అని చెప్పేసరికి సుభద్ర, అర్జున్ ప్రసాద్, భానుమతి ఒక్కసారిగా బంగారాజు మాటలకి షాక్ అవుతూ ఉంటారు. వెంటనే అర్జున్ ప్రసాద్, ఏంటమ్మా నిజమేనా బంగారాజు చెప్పేదంతా అని భానుమతిని అడుగుతూ ఉంటే భానుమతి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత అక్కడి నుంచి బంగారాజు అహల్యను వెతకటానికి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి అడిగి చూద్దామని అనుకుని ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు ఇంట్లోంచి బయటికి వచ్చిన అహల్య అక్కడ గుడిలో అర్చన జరుగుతుంటే పూజారి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారితో నా బిడ్డ, నా భర్త, నా అత్తమామలు, నా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేలా దీవించు స్వామి అని గుడిలో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి, అమ్మ మీరు ఎంతో వేదనతో బాగా బాధపడుతున్నట్టున్నారు, ఏమైందమ్మా అని పంతులు గారు అహల్యని అడుగుతూ ఉంటే, ఏమీ లేదండి, కాకపోతే నాకు మీరు ఒక చిన్న సాయం చేస్తారా? నా బాబు, నా భర్త ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మంచిగా ఉండేలా ఆశీర్వదించేలా మా బాబు, మా ఆయన పేరు మీద మీరు అర్చన చేస్తారా? అలాగే నా బాబు, నా భర్త పేరు మీద అన్నదానం కూడా చేస్తారా అండి అని పంతులు గారిని అడుగుతూ ఉండేసరికి, తప్పకుండా చేస్తానమ్మా, నీ భర్త పేరు అలాగే నీ బాబు పేరు చెప్తే నేను అర్చన చేస్తానమ్మా అని పంతులు గారు అహల్యతో అంటూ ఉంటుంటే అప్పుడు అహల్య మాత్రం నా భర్త పేరు గౌతమ్ అండి, నా బిడ్డ పేరు అయితే ఇంద్ర అని చెప్పడంతో అలాగేనమ్మా, వాళ్ళిద్దరి పేర్ల మీద నేను అర్చన చేపిస్తానని వెళ్ళిపోబోతూ మళ్ళీ వెంటనే పంతులు గారు అహల్య వైపు తిరిగి, అమ్మ మీ పేరు కూడా చెప్తే సతీ సమేతంగా ముగ్గురు పేర్ల మీద నేను అర్చన చేస్తానమ్మా అని పంతులు గారు అహల్యతో చెప్తూ ఉండేసరికి అప్పుడు అహల్య చాలా బాధపడుతూ, నేను ఇప్పుడు ఒక అనామకురాలనండి, నా జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి మళ్ళీ ఇప్పుడు అక్కడికే వచ్చి ఆగిపోయింది. ప్రస్తుతానికి నా పేరు గురించి నేను చెప్పలేను, కానీ నా భర్త, నా బిడ్డ గురించి మాత్రం మీరు పూజ చేయండి పంతులు గారు అని చెప్పటంతో సరేనమ్మా అని పంతులు గారు పూజ చేసి మళ్ళీ అహల్య దగ్గరికి వస్తారు. అహల్య దగ్గరికి వచ్చినాక అప్పుడు అహల్య, పంతులు గారు అన్నదానం కూడా చేపించమని చెప్పాను కదా, అయితే అన్నదానానికి చేపియాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కాబట్టి అని ఆలోచించుకుంటూ వెంపట తన చేతికెళ్ళి చూసేసరికి చేతికి తన రింగు కనిపిస్తుంది. వెంటనే అహల్య తన చేతికున్న రింగును తీసి పంతులు గారికి ఇచ్చి, పంతులు గారు రింగు తీసుకొని నా భర్త, నా బిడ్డ పేరు మీద కూడా అన్నదానం జరిపించండి పంతులు గారు అని అహల్య చాలా బాధపడుతూ చెప్తుండేసరికి, అలాగేనమ్మా, నీ కుటుంబం కోసం, నీ భర్త, నీ బిడ్డ కోసం ఖచ్చితంగా నేను అన్నదానం చేపిస్తానమ్మా చెప్పటంతో అహల్య చాలా సంతోషపడుతూ పక్కనే ఉన్న స్తంభం దగ్గర కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు బంగారాజు అహల్య ఉన్న గుడికి వచ్చి అక్కడ తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలో ఉన్న అహల్యను చూపిస్తూ అక్కడికి వచ్చిన భక్తులందరినీ, అమ్మ ఈమె అహల్య, మా మేనకోడలే, ఈమె ఎక్కడైనా కనిపించిందా అని గుళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా అడుగుకుంటూ వస్తూ ఉంటాడు. వాళ్ళు మాత్రం మేము చూడలేదండి చెప్తూ ఉంటే బంగారాజు అలా అహల్యని వెతికే ప్రయత్నంలోనే గుడిలో ఒక చోట వెనకల నుంచి అహల్య లాగానే ఒక అమ్మాయి కూర్చున్నట్టు ఆ బంగారాజుకి కనిపిస్తుంది. ఎంబటే తను అహల్యనా కాదా అని బంగారాజు ఆశతో దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే అహల్య వెనకాల నుంచి ఎవరో వస్తున్నట్టుగా తనకు అనిపించి చాటుగా వెనకాల నుంచి చూసేసరికి అప్పుడు బంగారాజు తన వైపుగా వస్తున్నట్టు చూడటంతో అహల్య ఒక్కసారిగా వాళ్ళ మామయ్యని చూసి షాక్ అవుతుంది. బంగారాజు మాత్రం తను మా అహల్య కాదా చూద్దామని ఆరాటంగా వస్తూ ఉంటారు. మరి బంగారాజు తన దగ్గరికి రావటం గమనించిన అహల్య బంగారాజుని కలిసి నిజమంతా చెప్తుందా, లేకపోతే బంగారాజు కూడా కనపడకుండా దాక్కుంటుందా అనేది. బంగారాజు ఇంట్లో వాళ్ళందరి ముందు నిజంగానే భానుమతి అహల్యకి అగ్రిమెంట్ ద్వారాగా ఇంట్లోంచి బయటికి పంపివేసిందనేది గౌతమ్కి, అదితికి తిరిగి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్న విషయం నిజంగానే ఇంట్లో అందరి ముందు బంగారాజు చెప్తాడా? చెన్నై నుంచి తిరిగి వచ్చిన గౌతమ్ అహల్య ఇంట్లో కనబడపోయేసరికి భానుమతి అహల్య అగ్రిమెంటు గౌతమ్కి తెలిసిపోతుందా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.